అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ 12 పీఆర్సీలపై ఉద్యోగ సంఘాల కీలక మీటింగ్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం గాంధీనగర్లోని ఎన్జిఓ భవన్లో సమావేశమయ్యారు. ముఖ్యంగా వేతన సవరణ కమిటీ పీఆర్సీ చైర్మన్ను వెంటనే నియమించాలని ఉద్యోగ సంఘాలు కీలక తీర్మానం చేశాయి. గత సంవత్సరం పీఆర్సీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు కొత్త వారిని నియమించకపోవడం సరికాదని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అసంతృప్తికి కారణమైన ప్రస్తుత పరిస్థితి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో వారు అసంతృప్తి మరింత పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా ఉద్యోగుల సంక్షేమానికి దృష్టిలో పెట్టుకోకపోవడం బాధాకరమని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యోగుల్లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది అని హెచ్చరించారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిల విడుదలపై నిరసన. కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం 700 కోట్లు మాత్రమే జీపీఎఫ్ సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేసింది. ఉద్యోగులు దాచుకున్న వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ వాటిని విడుదల చేయకపోవడం న్యాయసంగతం కాదని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. పదవీ విరమణ, రుణ మంజూరుపై తగిన నిధులు విడుదల చేయకపోవడం పట్ల ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉద్యోగి చనిపోతే ఆయనకు రావాల్సిన డబ్బులు కూడా విడుదల కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ పెండింగ్, అలాగే ఉద్యోగ సంఘాల ఆగ్రహం. 3 డీఏలు పెండింగ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఒక డీఏను కూడా ఇవ్వలేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి 11వ పీఆర్సీలో పెన్షనర్లకు తగ్గించినటువంటి అదనపు క్వాంటమ్ పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో తొలగించిన ఎంపీహెచ్ఓ ఉద్యోగులను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని తీర్మానించారు. ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ. 12వ పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు, వేతన సవరణ అమలు కోసం ఉద్యోగ సంఘాలు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు మరింత ఉధృతంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలాగా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా లేదా అనే దానిపై ఉద్యోగుల్లో ఆతృత నెలకొంది. ప్రభుత్వ స్పందనపై ఆధారపడి ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ కూడా మారనుంది. ఈ సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు మరింత నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది.